హలో అండి. అందరికీ నమస్కారం. పుణ్యఫలం అనే ఒక మంచి కథని తెలుసుకుందామా? రాత్రి 7-8 గంటల సమయం. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఓ అడవి గుండా ఘాట్ రోడ్డుపైన ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తూ ఉండగానే బస్సుకు 50 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగుపడింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. అందరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టు మీద పడింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశాడు. అలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దూరంలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి. బస్సులో ఉన్న వారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి, చూడండి, ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకొని మనందరము కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు. మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు. ఒకరి కోసం అందరూ చస్తారో, అందరి కోసం ఒక్కరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలామంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. అతడు భయంతో వణికిపోతున్నాడు. బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు. కానీ బస్సులోని ప్రయాణికులు అందరూ నీ వల్ల మేమందరం చావాలా? వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందకి నెట్టేశారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు పడింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు పడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు, బస్సు పైన. అవును, బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలము, దీర్ఘాయుష్యు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాల్లో కానీ, ఆపదల నుంచి రక్షింపబడిన సందర్భాలలో కానీ ఆ ఘనత అంతా మనదే అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది అవ్వచ్చు, జీవిత భాగస్వామిదే కావచ్చు, పిల్లలదే కావచ్చు, తోబుట్టువులదే కావచ్చు, మన కింద పనిచేసే వారిదే కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతోమంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం అయి ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.